ప్రెస్లో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును. దేవుడి వాక్యం నేర్చుగాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, దేవుడు నీకు ఆధారం అవుతాడంటండి. చాలాసార్లు మనం దేవుని ఆధారం చేసుకోం, కానీ మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాము. పరిస్థితులను చూసి వారు సహాయం చేస్తారు, వీరు సహాయం చేస్తారని మన ఇంటి వారి మీద, మన స్నేహితుల మీద, బంధువుల మీద, మరి ఇంకా చాలా రకాలుగా మనము ఆధారపడుతూ ఉంటాం. ధనం మీద కొన్నిసార్లు ఆధారపడుతూ ఉంటాము, కానీ ఒక్కొక్కసారి అవేమి కూడా మనకి ఆధారం అవ్వండి. ఆధారం అవుతుంది అనుకుని వాటి మీద మనం ఆధారపడినప్పుడు చాలాసార్లు వాటి విషయంలో మనం నిరుత్సాహపడాల్సిన పరిస్థితులు ఎన్నో మన జీవితంలో చూసి ఉంటాం. నీకు ఆధారపడతాడన్న నీ స్నేహితుని ద్వారా, ఆధారం అవుతుందన్న నీ బంధువుల ద్వారా, నీ ఇంటి ద్వారా, ఆధారం అవుతుందన్న నీ ధనం ద్వారా, అది నీ సమయానికి నీ పరిస్థితిలో నీకు ఆధారం కాని పరిస్థితులు ఎన్నో నీ జీవితంలో నువ్వు ఎదుర్కొని ఉన్నావు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఏది నిన్ను ఆదరించకపోయినా, ఏ పరిస్థితుల్లో నీకు ఆధారమైన ఆధారం కాకపోయినా దేవుడు నీకు ఆధారంగా ఉంటాడంటండి. నిజమే, అన్ని విషయాల్లో నువ్వు ఆధారపడగలిగిన గొప్ప దేవుడు నీ దేవుడు అయి ఉన్నాడు. ఆ దేవుడు నిన్ను అన్ని పరిస్థితుల్లో కూడా ఆదరించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఎవరి వైపు ఆధారపడి కృంగిపోయేవారంగా కాక, దేని మీద ఆధారపడి అధైర్యపడి భయపడేవారంగా కాక, మనకు ఆధారముగా దేవుడి మీద ఆధారపడుతూ ఆయన ఇచ్చే సమాధానము, ఆయన చేసే గొప్ప కార్యాలు మన జీవితంలో పొందుకుందాం. అట్రీతిగా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆధారమయ్యి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. వేటి మీద ఆధారపడి వారి జీవితంలో నష్టపోయి ఉన్నారేమో ప్రభా, దయతో బిడ్డలు క్షమించి నీ మీద ఆధారపడి నీవిచ్చే అన్ని విషయాల్లో జయమును పొందుకునే కృప ప్రతి బిడ్డకి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.